यो नमः हरिः ओम श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरिः ओम यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं भवत्यस्मिन् नक्षत्रमस्वीदस्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरगश्रोवाजी हयो हविः ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది విశ్వావసనామ సంవత్సర యుగాది ఫలితాలు. యుగాది అనగా యుగానికి మొట్టమొదటిది యుగాది. ఈ యుగాది ద్వారానే పంచాంగం వచ్చింది. ఈ యుగాది ఎందుకు చెప్పుకుంటున్నాం, యుగాది ఎందుకు పూజ చేస్తున్నాం, యుగాది ప్రసాదం ఎందుకు తీసుకుంటున్నామో ముందుగా తెలియాలి. మరి ఈ యుగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలనేది ముందుగా తెలుసుకోవాలి. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం. ఈ రోజున పంచాంగం, యుగాది రోజున పంచాంగం అంటే మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శత్రువులు అనేవారు ఉండరు, శత్రుత్వం పోతుంది. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం. దుస్వప్నం, చెడు కళలు వస్తాయి. ఎవరో మనకు ఆప్తులైన వాళ్ళు చచ్చిపోయినట్టుగా కలుస్తుంది. నిద్ర లేచేటప్పటికి చాలా భయంతో దాదాపు ఏడుస్తూ కూడా లేస్తారు. లేచిన తర్వాత ఆ ముఖ్యమైన వాళ్ళు ఎవరో కళ్ళతో చూచేంత వరకు బతుకున్నారని తెలిసినా కూడా కొంతసేపు ఏడుస్తారు. అంత భయంకరంగా ఉంటుంది. అటువంటి దుస్వప్నాలు రాకుండా ఉండాలి. గంగా స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. గోదానం చేసినటువంటి ఫలితం వస్తుంది. గోదాన తుల్యనృణాం. ఆయుష్ పెరుగుతుంది. ఆయుర్వృద్ధిదముత్తమం, శుభకరం, ఎప్పుడుగా శుభం జరుగుతుంది. ఈ పంచాంగం అంటే ఇన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి ఈ శ్లోకంలో చెప్పారు, శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యనృణాం. ఆయుర్వృద్ధిదముత్తమము శుభకరం సంతాన సంపత్ప్రదము నానాశాస్త్ర సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పంచాంగం వింటే ఇంత మంచి ఫలితం వస్తుంది. ఈ విశ్వావసనామ సంవత్సరం కందాయ ఫలాలు చెప్పుకుందాం. ఆది శూన్యే మహావ్యాధి అంటే సంవత్సరానికి 3 కందాయాలు, అంటే ఒక్కొక్క కందాయం 4 నెలలు, 4 3 12 నెలలు, 3 కందాయాలు వస్తాయి. ఆది శూన్యే మహావ్యాధి. మొదటి కందాయం 0 ఉంటే వ్యాధి, రెండో కందాయం 0 ఉంటే ఆది శూన్యే మహావ్యాధి. మధ్య శూన్యే మనోవ్యధ. మధ్య కందాయంలో 0 ఉంటే మనోవ్యాకులత ఉంటుంది. అంత్య శూన్యే ఫలం స్వల్పం. చివరి కందాయం 0 ఉంటే వచ్చే ఫలితం తక్కువగా ఉంటుంది. త్రిశూన్యే నిష్ఫలం భవేత్తు. 3 కందాయాల్లో 0 ఉంటే ఏమీ ఉండదు అని అర్థం. దీనికి అది చెప్పడం కుదరదు కాబట్టి ఒక్కసారి చెబుతూ ఉన్నాను. వరుసన చదువుకుంటూ పోతే ఏ సంఖ్య ఎట్లా వచ్చిందో మీరు చూసుకోవడం మంచిది. పునర్వసు నక్షత్రానికి మొదటి కందాయం 5, రెండో కందాయం 0, మూడో కందాయం 1. పుష్యమి నక్షత్రానికి మొదటి కందాయం 0, రెండో కందాయం 1, మూడో కందాయం 3. పుష్యమి ఆశ్లేష నక్షత్రానికి మొదటి కందాయం 3, రెండో కందాయం 2, మూడో కందాయం 0. కర్కాటక రాశికి ఆదాయం 8, ఖర్చు 2. మరి ఆ కర్కాటక రాశికి రాజపూజ్యం 7, రాజావమానం 3. కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశికి మార్చి 30 వరకు కూడా అష్టమ శని. ఈ అష్టమ శని ప్రాణకంటకుడు. రకరకాలైన కష్టాలు, రకరకాలైన ఇబ్బందులు, యాక్సిడెంట్లు, దెబ్బలు తగలటం, ఆపరేషన్లు జరగటం, విపరీతమైన ఖర్చులు తగలటం, ఇట్లాంటి వల్ల చాలా బాధలు పడి ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం 9ంటికి శని వచ్చాడు. కానీ 9ంటికి శని వచ్చినా కూడా ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహము బాగాలేదు. మార్చి 30వ తారీఖు సంవత్సరాది రోజున 6 గ్రహాలు
ఒక చోట ఏకమవుతూ ఉండటం చేత ఈ సంవత్సరాది పండుగనే ప్రారంభంలోనే మనకు చెడు ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళకి గురువు బాగున్నాడు, వాళ్ళు చేసే వృత్తిలో కాస్త ఇబ్బంది లేకుండా ఉంటుంది. గురువు ఒకడు, శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. అందులో ఈ సంవత్సరం విశ్వావసు అంటే విశ్వానికి వసు భూదేవత. ఈ భూదేవత వల్ల రకరకాల సమస్యలు, వర్షాలు, పంటలు పండగ పోవటం, మరి సూక్ష్మజీవులు ఎక్కువ కావటం, మరి పండే పంటలకు మరి పురుగులు ఎక్కువ రావటం, ఇట్లాంటి వాటి వల్ల రకరకాల వ్యాధులు రావటం, ఇట్లాంటి సమస్యలు మరి ఈ సంవత్సరం వల్ల కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే సాముద్రికం ద్వారా జాతకం చూపించుకోవడం మంచిది. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి పడ్డ కష్టాల నుంచి కొంచెం బయటపడతారు. కానీ తర్వాత మీ జాతకం ఎట్లా ఉన్నది అని తేలాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ పూర్తి వివరాలు తెలియవు. ఈ 12 రాశులకి ముఖ్యంగా చెప్పేది ఏమిటా అంటే ప్రతి వాళ్ళు కూడా ముందు చాలా కష్టాలు పడటానికి అవకాశం ఉంది. ప్రతి వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, చివరికి మోక్షానికి పోవాలి అనే కోరిక అందరికీ ఉంటుంది. కష్టం రావాలి, పాపం చేయాలి, బాధలు పడాలి అనే మాట ఎవరికి రాదు. మరి బాధలు వచ్చినప్పుడు ఈ బాధలు ఎట్లా పోతాయి అని ఆలోచిస్తారు. అయితే బాధలే రాకుండా ఉండాలి అంటే ఎప్పుడు కూడా పుణ్యమే చేయాలి, ఎప్పుడూ దేవుణ్ణే పూజించాలి, ఎంత కష్టమైనా భగవంతుడినే స్మరించాలి. భగవంతుడు తప్పితే రెండోవాడు ఆధారం లేడు, ఆయన తప్పితే మనల్ని రక్షించేవాడు లేడు, ఆయన్ని శరణాగతి పొందాలి భగవంతుడిని. అట్లా కాకుండా ఎవరి మీదో, తల్లి మీదో, తండ్రి మీదో, మీరు చేసే ఉద్యోగంతో వాడేదో రక్షిస్తాడు అని వాడిని ప్రార్థించడం కాదు. ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవాన్ని పూజించండి. మీ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా కడుపు నిండా తిండిపెట్టి కాపాడండి. మీ భార్యకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడండి. ఎప్పుడు కూడా దైవాన్ని ప్రార్థించండి. సత్యం ధర్మం తప్పకుండా నడవండి. సత్యం ధర్మం తప్పకుండా ఉండాలి అంటే ఆఖరి తినడానికి తిండికి కూడా కష్టపడాల్సి వస్తుంది. అయితే ఈ కష్టం ఎట్లా ఉంటుందో మరి పుణ్యం ఎక్కువ వస్తుంది. పుణ్యం వల్ల ఆనందం, స్వర్గం వస్తుంది. ఎవరి సొమ్మును దోచుకున్నా ఎవరినైనా ఇబ్బంది పెట్టినా పాపం ఎక్కువై కష్టం వస్తుంది. కష్టం రావాలా, సుఖం రావాలా, ఈ రెండు మనం ఆలోచించుకోవాలి. కష్టం రావాలి అంటే ఎవరికి అపకారం కానీ పాపం వచ్చే పనులు కానీ చేయకుండా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మనకు ఎప్పుడూ ఆనందం, సుఖం, బాధలు లేకుండా జీవితం గడవటమే కాదు పునర్జన్మ ఉత్తమమైన జన్మ వస్తుంది. అట్లా కాకుండా మన అవసరం కోసమని ఏ పనైనా సరే, ఏ రకంగా అయినా సరే, ఎవరినైనా ముంచైనా సరే, ఎవరి సొమ్ము దోచుకోనైనా సరే మన జీవితం సుఖంగా గడపాలి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కష్టాలు ఎక్కువగా ఉంటూనే ఉంటాయి. అయితే ఆ టైంకి డబ్బులు వచ్చి ఆనందంగా ఉన్నాం అనుకుంటారు. కానీ తర్వాత వాళ్ళు పడే నరకం మామూలు నరకం కాదు. నరకం కావాలా, స్వర్గం కావాలి అంటే పాపం చేయకుండా ఉంటే స్వర్గం వస్తుంది, పాపం చేస్తే నరకం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి టైంలో, ఇట్లాంటి దుష్టగ్రహ కూటమిలో నీవు ఇంతకుముందు చేసిన పాపాలను కూడా బయటకు వస్తాయి. ఇట్లాంటి టైంలో పుణ్యాత్మలకి వాళ్ళంత ముందు చేసిన పుణ్యం వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ కష్టం వచ్చినప్పుడు అయితే కూడా జ్ఞానం ఉంటే దైవాన్ని పూజించి అయ్యో నేను బలానప్పుడు ఈ పాపం చేశాను కాబట్టి ఇప్పుడు కష్టపడుతున్నాను అని మనిషి పరివర్తన కలిగి మంచిగా ఉండి దైవాన్ని పూజిస్తూ ఉంటే అందరూ కూడా సుఖంగా సంతోషంగా బతుకుతారు. అయితే ఈ పంచాంగానికి ప్రత్యేకత వస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ అయితే పార్లమెంటు మెంబర్లంతా కూడా మరి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మరి ఇట్లా మంత్రులుగా తయారవుతారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా నవనాయకులు అంటారు. నవగ్రహాలే రాజ్య పరిపాలకులు అవుతారు ఈ సంవత్సరంలో. అందులో
ఈ రాజ్య పరిపాలనలో ఏమవుతోందంటే నవనాయకుల్లో 6 పాపులు 3 శుభులైనారు. 6 పాపులు ఎవరో చూద్దాం. మరి విశ్వావసనామ సంవత్సరంలో రాజు రవి, మంత్రి చంద్రుడు, మరి మరి సైన్యాధిపతి మళ్ళీ సూర్యుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఇట్లా 9 ఆధిపత్యాలు వచ్చినాయి. 9 4 రవికి వచ్చినాయి, 3 శుభగ్రహాలకు వచ్చినాయి, 1 శనికి వచ్చింది. అందువల్ల చాలా ఇబ్బందికరంగా చాలా కష్టతరంగా ఉంటుంది. రాజ్యంలో మరి ఎట్లా ఉంటుందంటే కేంద్రంలో పరిపాలకుల్లో ఒకళ్ళకొకళ్ళకి పడదు. తర్వాత వీళ్ళు కాకుండా మరి ఉద్యోగస్తులు ఉన్నారు, వీళ్ళకి సహకరించే ఉద్యోగస్తులకి వీళ్ళకి పడదు, మరి ప్రతిపక్షానికి వీళ్ళకి పడదు. ఇట్లా రాష్ట్రంలో కూడా అధికార పార్టీ వాళ్ళకి ఒకరికొకరు పడదు, మరి పైనున్నటువంటి ఈ ప్రతిపక్షానికి పడదు. ప్రజలకు కావాల్సిన అవసరమైనవి ఈ రాజ్య అధికారులు వీళ్ళకి సరైనటువంటి ఇబ్బందులు తీర్చే పరిస్థితిలో ఉండరు. ఇది కాకుండా పంటలు బాగా పండకపోవటం, అధిక వర్షాలు కురవటం, తర్వాత ఎర్ర పంటలు బాగా పండుతాయి, తెల్ల పంటలు బాగా పండుతాయి, మరి మిగతా పంటలు చాలా తక్కువగా ఉంటాయి, వర్షాలు అధికంగా ఉంటాయి, ధరలు బాగా తగ్గుతాయి. తర్వాత ఇంకోటి ఏమిటంటే పంటకి పూర్తిగా కోతకి వచ్చేటప్పటికల్లా పురుగులు ఎక్కువ చేరుతాయి. పురుగుల వల్ల సగం పంట పాడైపోతుంది. తర్వాత ఈ వ్యవసాయదారులలో కూడా సంఘాల్లో కూడా విభేదాలు వచ్చి ఒకళ్ళకొకళ్ళకి పడక ఇట్లా మరి వ్యవసాయం సరిగా చేయలేకపోతారు. మరి వ్యవసాయం చేస్తేనే ప్రజలకు పంట తినటానికి ఆధారం ఉంటుంది. ఇట్లా ఉండటం వల్ల దేశంలో చాలా కష్ట నష్టాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. పైన ప్రపంచ దేశాల్లో కూడా పెద్ద దేశాలను చూచి చిన్న దేశాల వాళ్ళు ఈర్ష్యపడి వీళ్ళు కొంతమంది చిన్న దేశాల వాళ్ళంతా కూడా కలిసి పెద్ద దేశంతో యుద్ధం చేయటం, ఇట్లా ఎవరికి వాళ్ళు పెద్ద పరిపాలకులు పెద్ద దేశాలు ఎట్లా ఉన్నాయో ఆ దేశంలాగా మనం ఉండాలి, వాళ్ళు ఎందుకు పైకి పోవాలి అనే ఈర్ష్య స్వభావాలతో మరి ప్రపంచ దేశాల్లో ఈ యుద్ధం ఎట్లా ఉంటుందంటే చివరికి ప్రపంచ యుద్ధంగా తయారయ్యేటువంటి లక్షణాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్లో భార్యాభర్తలకు, అన్నదమ్ములకు, అప్పచెల్లెళ్లకు, అత్తాకోడలకు, మామ అల్లుళ్ళకి ఇట్లా విరోధాలు ఎక్కువగా వచ్చి కోర్టులకెక్కే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎన్ని సమస్యలున్నా సర్దుకొని చక్కగా ఉండటం చాలా మంచిది. మరి ఈ సంవత్సరం 6/11/6/25 మరి అధిక జ్యేష్ఠ మాసం అధిక జ్యేష్ఠ బహుళ దశమి రోజున రాత్రి 12:07 గురుమౌఢ్యమి ప్రారంభమైంది. ఇది ఒక్క నెల 11/6/2025 నుండి 12/7/2025 వరకు ఒక నెల పాటు గురుమౌఢ్యమి ఉంటుంది. మార్గశుద్ధ ద్వాదశి మంగళవారం నుండి 14/2/2021 వరకు అంటే 11/12/13 మొత్తం 3 నెలల పాటు శుక్రమౌఢ్యం ఉంటుంది. చంద్రగ్రహణం 7/9/2025 భాద్రపద బహుళంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. రాత్రి 9 గంటలకు మొదలై తెల్లవారుజామున 3 గంటల దాకా ఉంటుంది. రెండవ చంద్రగ్రహణం మరి మార్చి 3వ తారీఖు 2026వ సంవత్సరం మరి చంద్రగ్రహణం అవుతుంది. ఇట్లా 2 గ్రహణాలు ఉండటం కూడా అరిష్టం దేశానికి ఎక్కువగా ఉంటుంది.